హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ రియల్ ఎస్టేట్స్. నేను వాళ్ళు మీకు చూపించబోతున్న ప్రాజెక్ట్ సన్సిటీ ప్రాజెక్ట్స్ వారి న్యూ వెంచర్ అండి. ఈ కనిపించేది కాజా టోల్గేట్ కానుకొని ఉన్న రామకృష్ణ టవర్స్. దీని వెనక వైపున కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. మీ అందరికీ తెలిసిందే ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఐటీ టవర్స్ కూడా ఓకే ఉన్నాయి. దీని వర్క్స్ వచ్చేప్పటికి రీస్టార్ట్ వచ్చేప్పటికి మనకి ఫిబ్రవరిలో అలా స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. అండ్ ప్రతి వీడియోలో నేను చూపించినట్టుగానే ఈ వీడియోలో కూడా రోడ్ వ్యూతో సహా క్లియర్గా చూపించడం జరుగుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు లొకేషన్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఐటీ టవర్స్ మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు ఆగిపోయాయి ఏంటి అనేది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయండి. బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్, ఈ వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరింత కంటెంట్ మా ఛానల్లో మీరు చూడొచ్చు. అండ్ ఈ రామకృష్ణ టవర్స్ లోపల ఒక సైడ్కి విల్లా కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. చాలామంది అందులో ఉంటున్నారు కూడా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ దీంట్లో రేటు కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది, 40 to 45 మధ్యన నడుస్తుందండి. అండ్ మనది ఆ రేటు ఉంటుందని కాదు, మనది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. నేను ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రైజింగ్ మాత్రమే చెప్తున్నాను. ఒకసారి క్లియర్గా చూస్తే మీకు చివరి వరకు చూస్తే లొకేషన్ క్లియర్గా తెలుస్తుంది. సో దట్ మనం పెట్టే ప్రైజింగ్ అనేది మనం మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్కే ఈ ప్రాజెక్ట్ లాంచ్ ఇవ్వడం జరుగుతుందండి. 30th కానీ 1st కానీ ప్రాజెక్ట్ లాంచింగ్ ఉంటుంది. పూర్తి వివరాలు కావాలంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా టవర్స్, ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉన్న టవర్స్ అనమాట ప్రీవియస్గా. ఇవి మళ్ళీ మనకి జనవరి తర్వాత వర్క్ స్టార్ట్ అవుతాయి. చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ ఐటీ టవర్స్. ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా మీకు చాలా ప్రీమియం ఏరియా అయిపోతుంది. ఇదిగోండి రోడ్వి కూడా చూడండి ఒకసారి క్లియర్గా. అదిగోండి రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ విల్లాస్. ఇది రోడ్డు. మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో వస్తుందండి ఈ ప్రాజెక్ట్. దీనికి కరెక్ట్గా వెనక వైపునే ఈ టవర్స్కి మన ప్రాజెక్ట్లో చూస్తే మీకు టవర్స్ క్లియర్గా కనిపిస్తాయి. మెయిన్ రోడ్ కూడా చాలా పెద్ద రోడ్డు, కాకపోతే 10 acres వెంచర్ ఇవ్వడం జరుగుతుందండి. 10 acres వెంచర్ ఇచ్చినా కానీ డెవలప్మెంట్ చాలా బాగుంటాయి. అండ్ ఈ చుట్టుపక్కల కూడా రేట్లు త్వరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి వాకబుల్ డిస్టెన్స్లోని ఐటీ టవర్స్ ఇవన్నీ రావడం వల్ల మంచి అప్రిసియేషన్ వస్తుందండి. ఆల్రెడీ చాలా వెంచర్స్ కూడా దీని చుట్టుపక్కల త్వరగా రేట్లు పెరిగినాయి. రోడ్డు అనేది క్లియర్గా చూస్తున్నారు కదా మీరు. దీనికి మధ్యలో కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చాలామందికి ఓపెన్ సెట్స్ తీసుకున్నారు, కొంతమంది కన్స్ట్రక్షన్ కూడా చేసుకుని ఉంటున్నారు. ఈ రోడ్డు అనేది నేను ఎందుకు చూపిస్తున్నానంటే అండి, ప్రతి వీడియోలో కూడా ఎవరైనా ఒకవేళ చూడడానికి వెళ్ళాలనుకుంటే కనుక మనకి ఫోన్ చేసే పని లేకుండా డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు మీరు. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కాల్ చేయొచ్చని నేను ప్రతి వీడియోలో కూడా మీకు రోడ్ వ్యూ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇంతసేపు రోడ్ వ్యూ ఎవరు కూడా ఏ వీడియోలో కూడా పెట్టరు. నేను పెట్టడానికి ఒకటే రీజన్ ఏంటంటే, కస్టమర్ కొనుక్కునే ముందు అసలు ఈ లొకేషన్ ఈ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, రోడ్ వ్యూ ఎలా ఉందని చూపించడం ప్రాపర్గా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. అసలు దీనికి ఎంతవరకు పెరగడానికి అప్రిసియేషన్ అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో దాని గురించే నేను వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ నేను రోడ్ వ్యూ అనేది క్లియర్గా చూస్తాను. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా ఐటీ టవర్స్. ఇదిగోండి ఈ రోడ్లో మన ప్రాజెక్ట్ ఉందండి, కేవలం 300 మీటర్ డిస్టెన్స్లోనే. అది కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి రోడ్ వ్యూ. ఇదంతా మనకి ఇది 40 feet రోడ్ వస్తుందండి. ప్రజెంట్ మట్టి రోడ్ ఉంది, మనం రోడ్డు వేసేస్తాం దీనికి. అండ్ దీనికి ఇంకా వర్క్స్ ఏం స్టార్ట్ అవ్వలేదండి. ఓన్లీ మీకు లొకేషన్ అనేది చూపించడం మాత్రమే ప్రజెంట్ జరుగుతుంది. వర్క్స్ అనేవి ప్రాజెక్ట్ లాంచింగ్ ముందే స్టార్ట్ చేస్తారు, ఒక 2 days ముందు. కానీ 10 acres వెంచర్ కాబట్టి చాలా స్పీడ్గా ఉంటుందండి. విత్ ఇన్ హార్స్ అయిపోవచ్చు, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నారు. 30th కానీ 1st కానీ లాంచింగ్ ఉంటుందండి. ఇది APCRD అప్రూవ్డ్ లేఅవుట్. మీకు దీనికి 60% వరకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు దీనికి CC రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఇది కానీ, రెవెన్యూ ప్లాంటేషన్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. మంచి ప్రీమియం ప్రాజెక్ట్. లొకేషన్ కూడా ఎక్సలెంట్ లొకేషన్. చూసారు కదా మీరు. మీకు అక్కడ ఆగిన తర్వాత కూడా క్లియర్గా మొత్తం వ్యూ అంతా చూపిస్తాను. 10 acres ప్రాజెక్ట్ అండి, మంచి లొకేషను, మంచి ప్రైజింగ్లో. ఇదిగోండి అక్కడ అవి కనిపించేవి టవర్స్ 300 మీటర్ల డిస్టెన్స్ కరెక్ట్గా. ఇదిగోండి ఇటు చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. ఈ కనిపించేది మన పాయింట్ అనమాట. ఇక్కడ ఆర్చ్ వస్తుంది మనకి. ఇది 10 acres ప్రాజెక్ట్. ఇది 10 acres ప్రాజెక్టు. మీకు ఇది 30th కానీ 1st కానీ లాంచింగ్ ఉంటుందండి. పూర్తి వివరాల కోసం పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీకు బ్రోచర్ డీటెయిల్స్ కానీ, ప్లాన్ కానీ మొత్తం అంతా క్లియర్గా షేర్ చేయడం జరుగుతుంది.
దీనికి ప్రీ లాంచింగ్లోనే మనకి ఆఫర్ ఉంటుంది. తర్వాత వన్స్ ఒకవేళ ఒక 2-3 డేస్ జరిగితే ప్రైస్ పెరగడం ఉంటుందండి. ఇనిషియల్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మనకి స్టార్టింగ్ ప్లాట్స్ ఈస్ట్ కానీ కార్నర్స్ కానీ వస్తాయి. లొకేషన్ వ్యూ అనేది మీరు క్లియర్గా చూసారు కదా, నేను స్టార్టింగ్ నుంచి క్లియర్ దాకా చూపించాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత మనకి పొన్నేకల్లులో ఒక 35 acres ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ కింద ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందండి. మొత్తం 70 acres ప్రాజెక్టు. అలాగే తాడికొండ మన ప్రీవియస్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము, అది కూడా ఇంకొక 25 acres ఎక్స్టెన్షన్ ఉందండి. అండ్ బందర్ రోడ్లో 2 ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. సో మన ఛానల్ని ఫాలో చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు అనేది మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.